చూడండి మా స్టూడెంట్స్కి అయితే నేను బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి, ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలి ఏంటి అన్నది నేను మా స్టూడెంట్స్కి చెప్తున్నానండి ఈ క్లాస్లో. చూడండి, ఫస్ట్ నడుము బెల్ట్ పట్టీ కావండి. ఇగో చూడండి, నేను నడుము పట్టి అయితే అతికాను. అతికిన తర్వాత ఇదిగో కూర ఉన్న పట్టి అండి, నడుము పట్టి అతికాను. ఇది కింద బ్యాక్ అతికేస్తున్నాను చూడండి. మళ్ళీ ఇది అతికేసిన తర్వాత పైన మళ్ళీ ఇంకో కుట్టేసుకుందామండి. ఇదిగో చూడండి, నడుము పట్టి అతికేసాం కదా. ఇప్పుడు దీన్ని ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇందాక చెప్పానా. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా మనం అతుక్కుందామండి. ఇదిగో ఫ్రంట్ పార్ట్, ఇవి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ ఇటు వచ్చేలాగా చూసుకోవాలి, సంగ భాగం ఇటు వైపుకి వచ్చేలా చూసుకోవాలి. చూడండి, నేను ఒక పార్ట్ తీస్తున్నానండి. ఒక పార్ట్ తీసి నేను ఎలా కుడుతున్నానో చూడండి. ఇప్పుడు దాన్ని అలా ఉండగానే నెక్స్ట్ ఇది తీసుకుందామండి. డిజైన్ ఉన్నదే రెండు ఈక్వల్గా పెట్టుకుని మనం కుట్టాలి, లేకపోతే ఒకటి తిరగా ఒకటి బార్లా వచ్చేస్తుందండి. మనం ఎక్కడ కుట్లు వేసుకోవాలన్నది టక్స్ అయితే పెట్టేస్తాను నేను. ఆ టక్స్ ప్రకారంగా కుడతాము. ఆ టక్స్ ప్రకారంగా కుడితే మనకి డౌట్ ఏమి ఉండదండి. ఇంకా ఇక చూడండి, మనకి రెండు భాగాలు వచ్చినాయి కదా. మూడో కుట్టు మనం ఎక్కడ వేయాలన్నది ఇదే చూపించేస్తుంది. చూడండి, ఇది క్రాస్గా ఇలా మనకి నిలబడి చూస్తుంది. ఇది కూడా సేమ్. ఇది చూడండి, మూడో కుట్టు. చూడండి, కరెక్ట్గా వచ్చింది కదండి. ఫ్రంట్ పార్ట్ అయితే కరెక్ట్గా తయారైంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ నేను కుడతాను చూడండి. క్రాస్ బెల్ట్ కుట్టి దీనికి యాడ్ చేస్తానండి. సరే, మనం తిరగబారులో చూసుకోవాలండి. చూసుకుని మనం కుట్టుకుంటే బాగా వస్తుంది. దీని ఆపోజిట్లోనే దీన్ని కూడా మనం వేసుకోవాలి. మనకు చాలా ఈజీగా ఉంటుందండి. నువ్వు జాగ్రత్తగా చూసి నేర్చుకుంటే చాలా సింపుల్ అండి. బ్లౌజ్ కూడాను ఇగో చూడండి, చక్కగా వచ్చింది. చూడండి, నేను ఎలా తిప్పుతున్నానో ఒకసారి చూడండి. అలా ఫాలో అవ్వండి, మీకు కూడా ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రెండు కరెక్ట్గా ఉన్నది లేదా మనం సెట్ చేసుకుందామండి. ఎక్కడ దీంట్లో ఉంటే కట్ చేసేసుకుందాం. పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా సమానంగా రావాలి. ఏది ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మనం నీట్గా కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్లు స్టిచ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, వీటికి మనం దీన్ని యాడ్ చేసుకుందాం.
బాక్స్ ఇవి ఉన్నాయి కదండి, ఇవి ఎప్పుడు ఇలా పైకే ఉండాలి. ఇగో గుర్తుపెట్టుకోండి, ఇవి పైకి ఉండాలండి. ఇలా పైకి ఉండటం వల్ల షేప్ కరెక్ట్గా నిలబడుతుందండి, లేకపోతే బాగోదు, నీట్గా ఉండదు. చూడండి, ఇవి పైకి ఉండాలి. చూడండి, వెతికేసాం కదా. ఇప్పుడు మనకి ఏం అతకాలి? ఉక్సులు పట్టి తాళి పట్టి అతకాలండి. నేను ఇప్పుడు అవి కూడా రెడీ చేస్తున్నాను. ఉక్సులు పట్టి తక్కువ ఉండాలండి, తాళ్ళు పట్టి ఎక్కువ ఉండాలి. అందుకని నేను ఇదిగో చూడండి, ఇది తాళ్ళు పట్టి అండి, ఇది ఉక్సులు పట్టి. తాళ్ళు పట్టికి మనం పెద్ద మడత వేసుకోవాలి. ఇగో చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్లో అతికేసిన తర్వాత ఇలా చూసుకోవాలండి. ఇలా చూసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న వైపుది ఉక్సులు పట్టి, ఈ ఉక్సులు పట్టిని నేను ఇప్పుడు ఫస్ట్ ఉక్సులు పట్టి నేను అతికేసుకుంటున్నాను. చూడండి, డబల్ ఫోల్డింగ్ పెట్టానండి నేను. ఉక్సులు పట్టి కూడా చిన్న మడత పెట్టుకుందాము. సెంటర్ పాయింట్లో జస్ట్ చిన్నదండి. ఇదిగోండి, ఇప్పుడు తాళ్ళు పట్టి ఉక్సులు పట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఉక్సులు పట్టి ఎప్పుడైనా సరే బార్లు వేసి అతకాలి, తాళ్ళు పట్టి తిరిగేసి అతకాలి. గమనించండి, ఇదిగోండి తాళ్ళు పట్టి తిరిగేసి అతుకుతున్నాను. ఇవి చాలా ముఖ్యమైన టిప్స్ అండి. ఇంకో చూడండి, ఉక్సులు పట్టి ఎత్తగాం కదా, చిన్న మంట కూడా ఇస్తాము. దీన్ని ఇలా చూడండి, ఇలా తిప్పని చూడండి, ఇలా తిప్పి దీనిపైన ఒక కుట్టేయాలి. ఇదిగోండి, ఇప్పుడు తాళ్ళు పట్టి కరెక్ట్గా మనం ఇలా ఫోల్డ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ దీని పక్కనే ఓ పాదం ఖర్చుకు ఇంకో కుట్టేసుకుందాం. తాళ్ళు పట్టి రెడీ అయిందండి. ఉక్సులు పట్టి మనము లోపలికి మెల్లి పెట్టుకోవాలండి. దీన్ని చూడండి ఒకసారి, ఇలా లోపలికి ఇలా మెల్లి పెట్టుకుంటే బాగుంటుంది. ఇదిగోండి చూడండి, ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కూడా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ రెండు ఈక్వల్గా ఉన్నదో లేదో చూసుకుందాం. సమానంగా ఉన్నాయండి, కొంచెం ఇక్కడ తేడాగా ఉంది. ఇవి మనం కట్ చేసేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్లు అయిపోయినాయి కదా పూర్తిగా. ఇవి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. మనకి ఇదిగో చూడండి, ఫ్రంట్ పార్ట్లు రెడీ అయిపోయింది కదా. బ్యాక్ పార్ట్ ముందే రెడీ చేసుకున్నాం కదండి. ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్లు యాడ్ చేద్దాం. ఫస్ట్ ఉక్సులు పట్టియండి, తర్వాత తాళ్ళు పట్టి, షాలర్లు అతికేసాం కదండి. ఇప్పుడు మెడ ముక్కలు మెడ వేయాలండి. మెడ వేయాలంటే చూడండి, నేను క్రాస్ ముక్కలు అయితే తీసుకున్నాను. చూడండి, మన ఇది అడ్డం అయితే ఇదిగో మనకి క్రాస్ ముక్కకి ఎలా తేడా తెలుస్తుంది అంటే, అడ్డంగా ఉంటే ఇదిగో ఇలాగ సాగదండి, ఇలా కూడా సాగదు మనకి. ఇదిగో చూడండి ఒకసారి, ఇది చూడండి, ఇలా లాగేసరికి ఇలాగ స్ప్రింగ్ లాగా వస్తుందండి. ఇలాగ ఇది క్రాస్ అనమాట. మనం గుర్తుపెట్టుకోండి, ఇలా లాగినప్పుడు ఇది ఇలా ఎప్పుడైతే లాగామో అప్పుడు క్రాస్ వస్తుంది.
దీనికి క్రాస్ ముక్కలు మనం దీన్ని తీసుకుంటేనే బాగుంటుందండి. క్రాస్ ముక్కలు ఎప్పుడు జాకెట్కి యాడ్ చేసుకోవాలి. సరే ఇగో చూడండి, నేను క్రాస్ ముక్కలు ఇగో చూడండి ఒకసారి క్రాస్ ముక్కలు నేను ఎలా అతుకుతున్నాను ఒకసారి చూడండి. క్రాస్ కటింగ్ మనం ఇక్కడ వచ్చినాయి కదా, ఈ క్రాస్ వచ్చింది కదా, ఇది కూడా క్రాస్ వచ్చింది కదా, ఈ క్రాస్ ఇలాగా చూడండి ఇలా వేసుకోవాలండి. ఈ సర్కిల్ ఇక్కడ రావాలి. ఇలా వచ్చినప్పుడు మన క్రాస్ ముక్క అతుకుతుంది. ఇగో చూడండి సరే దీనికి ఆపోజిట్లో దీన్ని ఇలా వేసినప్పుడు ఇగో చూడండి సర్కిల్ ఇదే మనకు ఆనవాలండి. ఇగో ఈ సర్కిల్ క్లాత్ని కట్ చేసేస్తున్నాను. ఇగో చూడండి ఒకసారి ఇప్పుడు మెడకే యాడ్ చేసేస్తున్నాను. చూడండి ఒకసారి ఇగో చూడండి, ఎప్పుడైనా సరే ముక్క మనం యాడ్ చేసినప్పుడు ఇది ఈ ముక్క చూసారా, ఇది మెడ ముక్క. దీనికి లోపలికైనా మడుచుకోవచ్చు, ఇలా బయటకైనా మడుచుకోవచ్చు. లేకపోతే ఇలా పెట్టి మాత్రం కుట్టకూడదు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఇలా పెట్టి కుట్టకూడదు. కొంచెం ఎగస్ట్రా పావించి ఇలా ఎత్తుకుని ఇలా లోపలికి మడత పెట్టుకోండి. చూసారా నేను మెడ ఎలా అతుకుతున్నానో, ఇలాగే ఫాలో అవ్వండి, చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా కుట్టేవాడికి కొంచెం కొంచెం కుట్టుకుంటా సెట్ చేసుకుంటా, కొంచెం కొంచెం కుట్టి ఆపి సెట్ చేసుకుంటా. ఇగో చూడండి ఇలాగా సెట్ చేసుకుంటా